హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు, అదేవిధంగా ఎప్పటి నుంచి కొత్త వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటివరకు అయితే పెన్షన్ల పెంపు అనేది లేదు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వివరాలు ఏంటని మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో నుంచి కొన్ని మార్పులు అయితే చేర్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇప్పటికే మనకు ఆల్రెడీ జనవరిలో ఉన్నటువంటి పెన్షన్లు అనేది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి ఎండింగ్ అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎవరెవరు పెన్షన్లు పెంచి ఇవ్వనున్నారు, అదేవిధంగా వివరాలు ఏంటి, ఎప్పటి నుంచి మనకు అమల్లోకి రాబోతున్నాయి, ముందుగా ఎవరెవరికి ఇస్తారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దామనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్లు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఎన్నికల హామీలో అత్యంత కీలకమైనది ప్రధానంగా చెప్పుకోదగలిసింది చేయుత పెన్షన్ల పెంపైన అడుగు ముందుకు వేసింది అనమాట. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు మేలు చేస్తూనే ప్రభుత్వ ఖజానాపై ఒకసారిగా భారం పడకుండా సరికొత్త విడతల వారీగా పెంపు ఫార్ములాను సిద్ధం చేస్తుంది అనమాట. కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం సర్వసాధారణంగా పెన్షన్లు అనేది 4,000 రూపాయలు, దివ్యాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు పెంచాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బేరేజ్ వేసుకుంటూ బడ్జెట్ ఎంత ఉంది ఇవన్నీ కూలంకుషంగా చర్చించిన తర్వాత ఈ పెంపుకు ఒకేసారి కాకుండా విడతల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిలో భాగంగా తొలి విడత ప్రస్తుతం పెన్షన్ మొత్తానికి 500 రూపాయలు పెంచే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం 2,016 రూపాయలు పొందుతున్న వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత గీత కార్మికులకు ఇక్కడ నుంచి 2,516 రూపాయలు అందేలా ప్రణాళికలు అయితే సిద్ధమవుతుంది అనమాట. ఇలా దశల వారీగా పెంచుతూ వచ్చే ఎన్నికల నాటికి 4,000 మార్కులు అయితే చేయాలనుకుంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక భారం అనేది బడ్జెట్ అనేది కేటాయింపులకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో సుమారు 42.7 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు. వీరి సంఖ్య ప్రభుత్వం ప్రతి నెల కూడా సుమారుగా 950 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒకవేళ అందరికీ 500 రూపాయలు పెంచితే నెలకు అదనంగా 210 కోట్లు అంటే ఏడాదికి సుమారు 2,500 కోట్ల మేర అదనపు భారం అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెంపు అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. మార్చి 20 తారీఖున ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ పెంపుకు సంబంధించి అధికార ప్రకటన మరియు అమలు తేదీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉందంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్, అదేవిధంగా ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు రేవంత్ సర్కార్. ఇప్పుడు పెన్షన్ పెంపు పేద వర్గాల్లో మరింత చేరువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నారు. ఇదే నిష్పత్తిలో కనుక దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుతం అందుతున్న 4,016 రూపాయలు అదే నిష్పత్తిలో 6,000 రూపాయలు పెంచే దిశలో తీసుకెళ్లాలన్నారన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతంలో వృద్ధులు, చేనేత బీటి కార్మికులకు పెద్ద ఎత్తున భారీగా ఇక లాభం అయితే చేకూరబోతుంది. ప్రభుత్వం తీసుకున్న విడతల వారి వల్ల నిర్ణయాల వల్ల విపక్షాలు అయితే విమర్శలు ఎలా ఉన్నా కానీ లబ్ధాలకు మాత్రం కనీస మొదట పెంపైన అమలు త్వరలోనే కోరుతున్నారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నారు చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చేటువంటి 2,016 రూపాయల ప్లేస్లో 500 కలిపి 2,516 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులకు 2,000 రూపాయలు తీసుకున్న వారందరికీ, మిగతా వారికి కూడా దివ్యాంగులకైతే ఇదే సేమ్ ప్రాసెస్ అయితే కొనసాగించబోతున్నారు అనమాట. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ అప్డేట్. ఇవి మనకు వచ్చే నెల నుంచి అయితే అమలు చేయబోతున్నారట. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అసలు 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ కొనసాగిన ఇప్పటికి 1,000 రూపాయలు పెరిగేదని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే అంటున్నారు. కొంతమంది మాత్రం మాకు ఇప్పటివరకు లేట్ చేశారు కాబట్టి పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ఒకేసారి 2,016 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం దీనిపైన తొందరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అవుతుంది. మొత్తానికైతే గుడ్ న్యూస్ అనేది వినిపించబోతున్నారు. అప్డేట్స్ అయితే తాజాగా అందుతున్నాయి. ఇంకా పెన్షన్ తీసుకోకపోతే ఈ నెల దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది. కొంతమంది మాత్రమే పెన్షన్లను తీసుకోలేదన్నమాట. వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో 70%, కొన్ని జిల్లాలో 90% కంప్లీట్ అయింది. సో ఇక ఈ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది అందిస్తున్నారన్నమాట.